హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్ ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండిపోతున్నారు చూద్దాం. ముందుగా కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అలాగే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. అంతేకాకుండా ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోబడి గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో 68th మ్యాచ్, 68వ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లక్నో కంటే కూడా పంజాబ్ కింగ్స్కి చాలా క్రూషియల్ మ్యాచ్. ఎందుకంటే ఈ దాంట్లో 2 పాయింట్లు వస్తే ప్లే ఆఫ్ ఆశలు కొంచెం సజీవంగా ఉంటాయి. ఎందుకంటే రేపు ఒకవేళ ఆర్ఆర్ గెలిస్తే మాత్రం ఎలిమినేట్ అవుతుంది. ఆర్ఆర్ ఓడిపోతే కొంచెం ఛాన్స్ ఉంటుంది పంజాబ్ కింగ్స్కి. కొంచెం ఛాన్స్ ఎందుకంటున్నంటే ఒకవేళ కేకేఆర్ కూడా 15 పాయింట్స్తో ఉంటే అప్పుడు నెట్ రన్ రేటుని బట్టి రెండిట్లో ఏదో ఒకటి వెళ్తుంది. ఒకవేళ ఆర్ఆర్ గెలిచిందంటే ఈ 2 టీమ్స్ కూడా ఎలిమినేట్ అవుతాయి, ఈవెన్ డీసీ కూడా ఎలిమినేట్ అవుతుంది. సో మ్యాచ్ చూడండి, ఈ ఎల్ఎస్జీ మ్యాచ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరితో ఆడింది అంటే ఆర్ఆర్ తోటే ఆడింది. సో దాంట్లో ఓడిపోవడం జరిగింది. మంచి రన్స్ వేశారు కానీ ఓడిపోయింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. టీం చూడండి, ఎల్ఎస్జీది రిషబ్ పంత్ కెప్టెన్, మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేజ్ సింగ్ రాతి ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది. సేమ్ టీం ఆడవచ్చు, లేదా ఎవరినన్నా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఈ సీజన్లో. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీతో ఆడింది. సో 23 రన్స్తో ఓడిపోవడం జరిగింది. సేమ్ టీం ఆడొచ్చు అని అనుకుంటున్నాను నేను, మార్పులు ఏం లేకపోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో సేమ్ టీం ఆడే ఛాన్స్ ఉంది. సో టీం చూడండి, శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్, కొన్నోలి, సూర్యాన్ష్ షెట్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గుసన్, హర్షదీప్ సింగ్, చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా స్టైనస్ రావడం జరిగింది. సో సేమ్ టీం ఆడే అవకాశం ఉంది, మేబీ మార్పులు ఏమి ఉండకపోవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్లో ఎవరు గెలుస్తారు అంటే చెప్పాను కదా, క్రూషియల్ మ్యాచ్ ఎవరికి అంటే పంజాబ్ కింగ్స్కి. సో కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి నా ప్రిడిక్షన్ ప్రకారము 51% పంజాబ్ కింగ్స్కి ఇస్తాను, 49% ఎల్ఎస్జీకి ఇస్తాను. అంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? పంజాబ్ కింగ్స్. సో మీరేమనుకుంటున్నారు, రేటింగ్ గెలుస్తా అనుకుంటున్నారు, పంజాబ్ కింగ్సా ఎల్ఎస్జీయా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఎల్ఎస్జీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. పంజాబ్ కింగ్స్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.